రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించి కింది ప్రకటనలను పరిశీలించండి. ప్రకటన ఐ. పౌరులలో రాజ్యాంగ విలువలను పెంపొందించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రకటన 2. 26 నవంబర్ 1949న భారత రాజ్యాంగ సభ ముసాయిదా భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. పై స్టేట్మెంట్లకు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? ఏ. ప్రకటనలు 1 మరియు 2 సరైనవి మరియు రెండో ప్రకటన 1కి సరైన వివరణ. బి. ప్రకటనలు 1 మరియు 2 సరైనవి మరియు ప్రకటన 1కి 2 సరైన వివరణ కాదు. సి. ప్రకటన 1 సరైనది కానీ ప్రకటన 2 తప్పు. డి. ప్రకటన 1 తప్పు కానీ రెండో ప్రకటన సరైనది. సమాధానం: ప్రకటన 1 సరైనది కానీ ప్రకటన 2 తప్పు.